కొన్నిసార్లు పరిస్థితులు తారుమారవుతున్నా కొంతమంది ఎందుకు ఈ పరిస్థితులు ఎలాగవుతున్నాయి, దానికి నేను కారణమా లేక మరి ఇంకేదన్నా అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేసుకోవట్లా. తత్ఫలితంగా ఆ యొక్క పరిస్థితి మరింత జటిలమైపోతుంది. ఉన్నవి పోగొట్టుకుంటున్నారు, అనుకున్నది కూడా వాళ్ళు సాధించుకోలేకపోతా ఉన్నారు. ఒకవేళ ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా అటు ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా ఇటు భౌతికంగా వర్ధిల్లకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ యొక్క సందేశాన్ని మనసు పెట్టి వినటానికి ప్రయత్నం చేయండి. మనం వర్ధిల్లటం దేవునికి ఇష్టమేనంట. అయితే వర్ధిల్లకపోవటానికి అనేక కారణాలు, వాటన్నిటికీ ఈక్వల్ పెడితే పాపము లేక అవిధేయత లేక అతిక్రమము. నేనే తప్పు చేశాను, ఆ అభివృద్ధి చెందకపోవటానికి, అది అనుకున్నది సాధించకపోవటానికి నేను నా పాపమే కారణమని మొదటగా మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని విషయమే మనము పశ్చాత్తాపపడాలి. ప్రియ స్నేహితులరా, అందుకనే మనకు తెలిసిన ఫేమస్ వచనం సామెతల గ్రంథం 28:13 వచనములో, అతిక్రమాలని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్టే ఆశీర్వాదం కాదు పొందుకోనేది, కనికరాన్ని పొందుకోవాలి. ఆ కనికరమే తర్వాత మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ ఆశీర్వాదాలను తీసుకొస్తుంది.